హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు, పండుగలు, పర్వదినాల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో అంగరంగ వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ రోజు వీడియోలో చూద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముందుగా తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి యొక్క ఆలయ స్థల పురాణాన్ని తెలుసుకుందాము. ఆలయ స్థల పురాణం ప్రకారం కృతయుగంలోని కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశారట. ఆ తపస్సుకు మెచ్చిన ఆ పరమేశ్వరుడు పాతాళం నుంచి భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసారని స్థల పురాణం చెప్తుంది. శ్రీ కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ కొలువైన ఆ ఈశ్వరుడిని శ్రీ కపిలేశ్వర స్వామి వారిగా పూజిస్తారు. ఆ తర్వాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు కూడా ఈ క్షేత్రంలో ఆ ఈశ్వరుణ్ణి పూజించారని చెప్తారు. అందువలనే ఈ లింగాన్ని ఆగ్నేయ లింగం అని కూడా పిలుస్తారు. ఇక్కడ శ్రీ కపిలేశ్వర స్వామి వారు శ్రీ కామాక్షి దేవి సమేతంగా కొలువై ఉంటారు. ఈ సంవత్సరం ఈ 2025లో తిరుపతి శేషాచల పర్వత మూలంలో వెలిసిన శ్రీ కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 బుధవారం నుంచి ఫిబ్రవరి 28 శుక్రవారం వరకు టీటీడీ వారు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 18 మంగళవారం రోజున శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. అలానే ఫిబ్రవరి 15 శనివారం రోజున ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలు జరిగే ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వామి అమ్మవార్లు వివిధ వాహన సేవలను అందుకోనున్నారు. ఫిబ్రవరి 19వ తేదీన బుధవారం ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించడం జరుగుతుంది. అదే రోజు రాత్రి స్వామి అమ్మవార్లు హంస వాహన సేవను అందుకోనున్నారు. ఫిబ్రవరి 20 గురువారం రోజున ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహన సేవను అందుకొని భక్తులను కటాక్షించనున్నారు. ఇక ఫిబ్రవరి 21 శుక్రవారం రోజున ఉదయం భూత వాహనం, రాత్రి సింహ వాహన సేవను అందుకోనున్నారు. ఫిబ్రవరి 22 శనివారం రోజున ఉదయం మకర వాహనం, రాత్రి శేషవాహన సేవను అందుకొని భక్తులను కటాక్షిస్తారు. ఫిబ్రవరి 23 ఆదివారం ఉదయం తిరుచి ఉత్సవం జరగనుంది. అదే రోజు రాత్రి స్వామి అమ్మవార్లు అధికార నంది వాహన సేవను అందుకొని భక్తులు ముందుకు వస్తారు. ఫిబ్రవరి 24 సోమవారం ఉదయం వ్యాఘ్ర వాహనము, రాత్రి గజవాహన సేవను అందుకొని భక్తులను కటాక్షిస్తారు. అలానే ఫిబ్రవరి 25 మంగళవారం రోజున ఉదయం కల్పవృక్ష వాహన సేవను, రాత్రి అశ్వవాహన సేవను అందుకోనున్నారు. ఫిబ్రవరి 26 బుధవారం రోజున ఉదయం భోగితేరు అనగా రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. అదే రోజు రాత్రి నందివాహన సేవను అందుకుంటారు. ఫిబ్రవరి 27 గురువారం ఉదయం పురుషామృగ వాహన సేవను అందుకోనున్నారు. అదే రోజు సాయంత్రం స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఇక అదే రోజు రాత్రి తిరుచి ఉత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఫిబ్రవరి 28 శుక్రవారం ఉదయం త్రిశూల స్నానం మరియు సాయంత్రం ధ్వజ అవరోహణం నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి రావణాసుర వాహన సేవను అందుకోనున్నారు. ఇలా తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇంకా టీటీడీ వారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందించినా మన ఛానల్లో వెంటనే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. తెలుసుకున్నారు కదండి, తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలను. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అక్కడున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.